నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే 24 అవర్స్లో వితిన్ ఈ డే 24 అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి చెప్పండి యూనివర్స్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వితిన్ 24 అవర్స్లో ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో చెప్పండి యూనివర్స్. మీకంతా ఈరోజు మనీ ఫ్లోయింగ్ అద్భుతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అనుకున్న రీతిలో అనుకోని రీతిలో మీ లైఫ్లోకి మనీ ఫ్లోయింగ్ ఉండాలని చెప్పేసి అందరికీ మనీ మార్నింగ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. కామెంట్స్లలో మనీ మార్నింగ్ అని పెట్టేసేయండి అండి. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే కనుక మనము లక్ష్మికి ఈ ప్రీతిగా ఫ్రైడేని తీసుకుంటాము. లక్ష్మి అంటే ధనమే కదా, ధనం మూలం మీద జగత్ కదా. మనము ఫ్రైడేకి స్వాగతం పలుకుదాము అందరం. మనీ మార్నింగ్ ఓకేనా, నాట్ గుడ్ మార్నింగ్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనీ మార్నింగ్ అండి. చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వితిన్ 24 అవర్స్లో ఎలాంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసము టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఒక లలితానామాన్ని అయితే తీసుకుందామండి. ఆ లలితానామం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి. చేయబడు ధ్యానము ధ్యానించు ధ్యాత, ధ్యానము చేయబడే దేవతా స్వరూపము. ఈ మూడింటి ఏకమైన సమైక్య రూపమే జగజ్జనని ధ్యాన ధ్యాతృధ్యేయ రూపా. ధ్యాన ధ్యాతృధ్యేయములు జ్ఞాన జ్ఞాతృధ్యేయములు మానమాతృవేయములు ఇవి త్రిపుటీలు. ప్రారంభములో ఇవి వేరైనప్పటికీ సాధనమున ఏకమై దర్శింపచేయు శ్రీమాతను పరమాత్మ ధ్యేయముగా చేయుము. సాధనను నిలకడగా ఉంచు నీ మనసును ఆ ధ్యానములో. ధ్యాతవైన నీవు ధ్యాన సాధనతో ధ్యేయమైన పరమాత్మను చేరుటకు నిశ్చయము. ఎంత అర్థం ఉంది చూడండి అండి. ఇది పరమాత్మనే ధ్యేయంగా సాధన చేయడం వల్ల నిలకడగా ఉంచు నీ మనసును ఆ ధ్యానములో. ధ్యాతవైన నీవు ధ్యాన సాధనలో ధ్యేయమైన పరమాత్మను చేరుటకు నిశ్చయమవుదువు అన్నట్లు ఈ నామం యొక్క అర్థం అండి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః అనేటువంటి నామం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అమ్మవారి సాంగ్ కన్నా లైక్ చేయొచ్చు కదండి, పెద్ద శ్రమేం కాదు కదండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏం తెలుసు. చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వితిన్ 24 అవర్స్లో ఎలాంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ 24 గంటలలో వాళ్ళకి చెప్పండి యూనివర్స్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. వితిన్ 24 అవర్స్లో చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఎలాంటి మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ద స్టార్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి టెంపుల్స్ యొక్క డెవలప్మెంట్ గురించి అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. నేను టెంపుల్స్ ఫొటోస్ కూడా పెడతానండి మీకు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఓ
ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇది చూస్తే నైట్ అప్ పెట్టగలుస్తుందండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. మీకైతే ఈ 24 అవర్స్లో ఏం జరుగుతుంది అంటే అసలు మీరు కొంచెము హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉంటారండి. ఈరోజు ఈ 24 అవర్స్లో మీరైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు. మార్నింగ్ అవర్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ద సన్ సూర్యుడిలాగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత కొంచెం ఈరోజు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటువంటి సూచన కనిపిస్తుందండి. ఇంకా ఏంటంటే 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారండి. అంటే 2 పర్సన్స్ మధ్య ఇప్పుడు 2 కత్తులు ఇటోటి పెట్టారండి. మధ్యలో మీరు కళ్ళు మూసుకున్నారు. నేను వివరిస్తున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళే ఉన్నారు, ఇక్కడ మీరు కావాల్సిన వాళ్ళే ఉన్నారు. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎవరిని బాధ పెట్టినా మీకే నష్టం. అట్లా ఎటు తెలుసుకోలేక మీరు ఈ మధ్యలో ఉన్నట్లు ఉంటారండి ఈరోజు. మళ్ళీ ఏ విషయాలలో ఉంటారో ఏమో మీరే చెక్ చేసుకోండి. ఆ విషయాలు దాటితే కన్నా మీరు కొంచెం ఇది తీసుకుందామండి. మీరు ఎలాంటి అంటే మీ లోపల మీరు వీళ్ళని బాధ పెట్టలేరు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ని బాధ పెట్టలేరు, ఈ పర్సన్ని బాధ పెట్టలేరు. మధ్యలో మీరే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మీ లోపల మీరే సతమతం అవుతూ ఉంటారు. ఎవరికి బయటికి చెప్పుకోరు. మీ విషయాలు ఏవి చెప్పరు. మీరు బాధపడుతున్నట్లు బయటి వ్యక్తులకు తెలియకుండా మీరైతే ఉంటారండి ఈరోజు. మీ లోపల మీరే బాధపడుతూ ఉంటారండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. తర్వాత ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎలాంటి పర్సన్స్ వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది నాకు అని చెప్పేసి ఆ పర్సన్స్ గురించి కూడా మీకు కొంచెం థాట్ వస్తుంది. వాళ్ళు ఎవరు అనేది అయితే మీకు కొంచెం మీ మనసులో అయితే మెదులుతుందండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. మీరు మీ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ కొంతమంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తారండి. మిమ్మల్ని మీ మీద అజమాయిషి చేస్తారు. వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు. వినకపోతే షార్టిస్ట్ లాగా చేస్తారు, ఈగోయిస్ట్ పర్సన్ లాగా చేస్తారు. నేను చెప్పినట్లు ఎందుకు వింటలేవు అన్నట్లు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి మిమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి పర్సన్స్ అయితే ఈరోజు మీ లైఫ్లో ఉంటారండి. అంటే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినట్లు వినకపోతే వాళ్ళు మిమ్మల్ని అజమాయిషి చేస్తారండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఓకే అండి. ఇంకా మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ హెల్ప్ గురించి అయితే మీరు ఎదురు చూస్తారండి. వేరే వాళ్ళ నుంచి ప్రేమ, వాళ్ళ నుంచి డబ్బు కానీ లేకుంటే వాళ్ళ నుంచి ఏది గౌరవం కానీ రెస్పెక్ట్ కావాలని చెప్పేసి అయితే ఎదురు చూస్తారు. లేకుంటే మీ లైఫ్లోకి అవన్నీ అందించేటువంటి పర్సన్స్ అన్నా మీ లైఫ్లోకి రావచ్చండి. మీరన్నా వెయిట్ చేయొచ్చు, లేకుంటే మీ పర్సన్స్ అన్నా మీ నుంచి ఎదురు చూడవచ్చు. మీ ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరైనా మీ ప్రేమ, మీ కేరింగ్ మీరు తీసుకునేటువంటి కేరింగ్ను వెయిట్ చేస్తారన్నట్లు. మీరైతే వాళ్ళని కేర్ చేస్తారు, కేరింగ్గా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు అనేటువంటిది వాళ్ళైతే ఆలోచిస్తూ మీ లైఫ్లో అయితే ఇలా జరగబోతుందండి ఈరోజు. మీ ప్రేమ గురించి వేరే వాళ్ళు ఎదురు చూడడం, లేకుంటే మీరైనా వేరే వాళ్ళ ప్రేమ గురించి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే మీరు అనుకున్నట్లే మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ రాబోతున్నారండి. ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళు న్యూ పర్సన్ అన్న రావచ్చు, లేకుంటే మీ ఓల్డ్ పర్సనే న్యూ పర్సన్గా మారి మీకు కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు. లేకుంటే న్యూ పర్సనే వస్తారండి. మీరు
ఈరోజైతే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులైతే మీరు మీ పని మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారండి 24 అవర్స్లో మీరు. ఇంకా మీరు ఒక ఇగో సన్ లాంటి పర్సన్ అండి, మీరు ఒక వెలుగు లాంటి పర్సన్. మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తుంటే అక్కడ మీ ద్వారా ఎన్నో మంచి జరుగుతూ ఉన్నాయండి. మీ వల్ల వాళ్ళకి ఆ కంపెనీకి కానీ లేకుంటే ఆ కుటుంబానికి కానీ మీ పక్కన ఉన్న మీతో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి డబ్బు లోటు లేకుండా చూసుకుంటారు. మీకు కూడా డబ్బు లోటు అయితే ఈరోజు ఉండదు. మీరు ఒక తల్లి తండ్రి కేరింగ్గా వాళ్ళని చూసుకుంటారండి. మీరు ఉండడం వల్ల ఆ కంపెనీలో కానీ ఆ ఉద్యోగంలో కానీ ఒక కొత్త ధనం అనేటువంటిది ఈరోజు కొంచెం మార్పు అనేది న్యూగా అంటే హ్యాపీ మూమెంట్స్ అనేటివి మీ వల్ల జరుగుతాయండి. మీరు అక్కడ ఒక సూర్యుడు లాంటి వెలుగులా అనిపిస్తారండి. అంతమందిలో మీకు ఒక ఇంపార్టెన్స్ అనేది వస్తుందండి తప్పకుండా. చాలా మంచి రీడింగ్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ కూడా అవుతారండి. సన్ అండ్ స్టార్ లాంటి పర్సన్ కూడా మీరు కాబోతున్నారండి. ఈరోజైతే మీకు చాలా బాగుంటుంది. మంచి ఆపర్చునిటీస్ కూడా మీరు రావచ్చు. మీకు ఒక ప్రత్యేకత అనేది ఈరోజైతే రాబోతుందండి. చాలా మంచి డే అండి. మనీ మార్నింగ్ అనుకున్నాం కదా, మీ లైఫ్లోకి మీరు ప్రేమించినటువంటి మీరు ఇష్టంగా ప్రేమించినటువంటి వ్యక్తులైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ న్యూ పర్సన్స్ కూడా రాబోతున్నారు. లేకుంటే మీ ప్రేమించినటువంటి వ్యక్తులే మీకు న్యూ పర్సన్గా వచ్చి ఉంటున్నారండి. మీరు జన్మజన్మల బంధం ఉన్న మీరు ఈరోజైతే కలుసుకోబోతున్నారండి. ఒకవేళ దూరంగా ఉంటే మీకు పెట్టుకల ఆఫర్ తీసుకొని అయితే మీ పర్సన్స్ రాబోతున్నారండి. వితిన్ మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అయితే జరగబోతున్నాయి. మనీ ఫ్లోయింగ్ ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్లకి వెళ్ళి బయటపడితే మీరు చాలా హ్యాపీగా గడుపుతారండి. మీ ఇష్టమైన వాళ్ళతోటి కూడా మీరు గడుపుతారండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏంటండి? ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. రీడింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ పాజిటివ్ జరిగినటువంటి విషయాలు నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నాకు అనిపిస్తుంది ఆ కనకదుర్గమ్మనే వాళ్ళ లైఫ్లో చేంజ్ తెప్పిస్తుందేమో. రీడింగ్ తీసుకున్న 24 అవర్స్కే వాళ్ళ లోపల చేంజ్ వచ్చి వాళ్ళకి ఫోన్ కాల్ రావాలనుకున్న వాళ్ళకి ఫోన్ కాల్ రావడము, ఏదో విధంగా వాళ్ళ గురించి తెలియడము అట్లా జరుగుతుంది. వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేస్తున్నారండి. చాలా సంతోషం అండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ట్రస్ట్, నమ్మండి అని చెప్పేసి యూనివర్స్ మీకు సజెషన్ అండి. మీ ఈ 24 అవర్స్లో మీకు ఇది జరుగుతుందని మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ నుండి మెసేజ్ అండి. నమ్మండి, ప్రశాంతంగా ఉండండి, రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్లు యూనివర్స్ నుండి సజెషన్ అండి. ఇట్స్ అప్ టు యూ, మీరు ముందుకు వెళ్ళండి అన్నట్లు యూనివర్స్ నుండి మెసేజ్ అండి. ఫర్గివ్నెస్, ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టుంటే ఫర్గివ్ చేసేయండి. ఎస్ అండి. బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రీడింగ్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ఈరోజంతా హ్యాపీగా ఉండి మనీ ఫ్లోయింగ్ అద్భుతంగా జరగాలి. ఊహించిన విధంగా మీ లైఫ్లోకి మనీ ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.